జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణపతి నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకంలో సూర్యుడు రవి కన్యా రాశిలో ఉంటే వాళ్ళకి రవి మహాదశ వచ్చిన 6 సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. రవి అనగానే ఏంటంటే ఒక శక్తి అన్నమాట. అంటే ఏంటంటే ఆత్మశక్తి. మనలో ఎంత బలం ఉంది, మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటాం అంటే కుజుడు వచ్చేస్తుంది. మళ్ళీ స్టామినా కాదు అది. అంటే ఏంటంటే మానసికంగా ఎంత బలంగా ఉండడం అనేది రవిని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే తండ్రికి సంబంధించిన అన్ని విషయాలు, తండ్రి నుంచి వచ్చే ఆస్తిపాస్తులు, ప్రేమాభిమానాలు, అలాగే తండ్రి ఎంత ఎదుగుతాడు అనేది కూడా మీ స్థానంలో రవి ఉన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. మీకు రవి బాగుంటే తండ్రికి కూడా ఉద్యోగపరంగా కానీ పరంగా కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రవి అంటేనే అధికారం, రాజకీయాలు, ఎక్కడ ఉన్నా సరే నెంబర్ 1 పొజిషన్ రావాలంటే జాతకంలో రవి మహాదశ ఉండాలి, రవి బలంగా ఉండాలి. అలాగే రవి బలంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్న నలుగురు చేత పని చేయించేలా ఉంటారు తప్ప వీళ్ళు పనిచేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఒకవేళ రవి కన్యా రాశిలో ఉంటే రవి మహాదశ జరుగుతున్న 6 సంవత్సరాలు కూడా ఎలా ఉంటుంది అనేది కనుక మనం చూసినట్లయితే చాలా వరకు రవి కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి అంతగా రవి మహాదశ కలిసి వచ్చే అవకాశం ఉండదన్నమాట. చాలా వరకు రవి ఆరోగ్యానికి సంబంధించిన కారకుడు కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉడుకు సమస్యలు, గైనికల్ సమస్యలు, ఆ ఉడుకుకు సంబంధించి అలర్జీసు, లేకపోతే కాళ్ళు లాగడాలు, కాళ్ళు మంటలు, శరీరంలో శక్తి అనేది బాగా తగ్గడం, ఇలాంటి సమస్యలు ఈ రవి మహాదశలో ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంటుందన్నమాట. అయితే అంతానంటే రవిలో చంద్రుడు అంతర్దశ వచ్చినప్పుడు, రవిలో రాహు అంతర్దశ వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, మనసుకు సంబంధించి కొంచెం ఇబ్బందులు, గాయాలు ఎక్కువగా తగిలే అవకాశం ఉంటుంది. ఇక మిగతా రవి అంతర్దశల్లో కొంతవరకు పర్లేదన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక రవి కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి ఆస్తుల విషయంలో రవి మహాదశ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆస్తులు కోర్టులో పడడం కానీ, మనకున్న ఆస్తుల్లో ఉన్న లిటిగేషన్స్ బయటపడడం కానీ, అవి కోర్టుల దాకా వెళ్ళి తేల్చుకోవాల్సి రావడం, అవి ఎప్పటికీ తేలక చాలా కాలం వరకు కూడా అవి సాగడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రవి మహాదశ జరుగుతున్నప్పుడు కన్యా రాశిలో రవి ఉన్నప్పుడు కొంతవరకు ఈ ఆస్తిపాస్తుల విషయంలోనూ, పంపకాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మన కొడుకే కదా, లేకపోతే మన పిల్లలే కదా అని ఆస్తులు అనేవి రవి మహాదశలో పంచకుండా ఉండడం చాలా చాలా మంచిది అనమాట. ఇక దీంతో పాటు రవి మహాదశ వచ్చినప్పుడు మీ ఆరోగ్యానికి సంబంధించి ఏమన్నా ఏంటంటే రవి హార్ట్కి సంబంధించి, గుండెకి సంబంధించిన అన్ని విషయాలకు రవే కారకత్వం వహిస్తారు. కాబట్టి ఏదైనా గ్యాస్ నొప్పి కానీ, ఈ ఏరియాలో ఏదో చెస్ట్ పెయిన్ కానీ ఇవన్నీ వస్తే తొందరగా హాస్పిటల్కి చూపించుకోవడం మంచిదన్నమాట. అప్పుడు చాలా వరకు అది తొందరగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం మీకే కాదు, మీ తల్లిదండ్రుల మీద కూడా ఈ హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు మీ రవి మహాదశలో ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఏమన్నా హార్ట్కి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని రెగ్యులర్ చెకప్లు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం, వ్యాయామాలు ఇవి వాళ్ళు చేసేలా చూసుకోవడం మంచిది. మీకు కూడా మీరు కనుక ఒక 30+ అయితే మాత్రం ఇలా రవి మహాదశ వచ్చినప్పుడు కొంతవరకు ఏదైనా ఈ ఏరియాలో చెస్ట్, హార్ట్ ఏరియాలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొందరగా డాక్టర్కి చూపించుకోవడం మంచిదన్నమాట. ఇక దీంతో పాటు విరోధాలు అనేవి తొందరగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రవి మహాదశలో ఎక్కడైనా సరే పెద్ద మనిషిగానో, లేకపోతే మధ్యత్వాలు వహించడానికి కానీ, లేకపోతే ఏదైనా నేను చేస్తానులే, నేను చూసుకుంటానులే అనటం కానీ, లేకపోతే వేరే వాళ్ళ బాధ్యతలు నెత్తి మీద పెట్టుకోవడం కానీ అస్సలు చేయకూడదు. చాలా వరకు మీ పనులు మీరు చేసుకోవడం, మీ దగ్గర ఉంటేనే అందులో ఒక 10 పైసలు తీసివ్వడం తప్ప మీ దగ్గర లేనప్పుడు ఎక్కడన్నా చూసి వాళ్ళకి ఇస్తానని చెప్పడం, అలాగే ఎక్కువ ఎదుటి వాళ్ళ యొక్క కష్టాలు, కన్నీళ్లు చూసి కరిగిపోయి
అయిపోయి వాళ్ళకి అపాత్ర దానాలు చేయడం ఇలాంటివి చేసి ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నమాట. వీటిలన్నిటికీ దూరంగా ఉండాలి. మీ వరకు ఏంటన్నా చూసుకోవాలి. ఇక కన్యా రాశిలో రవి ఉండి రవిమహాదశ జరుగుతున్న కాలంలో పొలిటికల్గా అంటీ ముట్టనట్టు ఉండడం చాలా మంచిది. ఒక పార్టీకి స్టిక్ అయి ఉండడం వల్ల ఇంకో పార్టీకి బద్ధ శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఉన్న పార్టీ వల్ల లాభం కలిగే అవకాశమే లేకపోగా ఎదురు పార్టీ వలన కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పార్టీకిలోనూ ఉండకుండా మీరు ఒక స్తబ్దంగా సింగిల్గా దేనికి సంబంధం లేనట్టుగా ఉండడం మంచిదన్నమాట. ఇక ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఈ రవిమహాదశ వచ్చినప్పుడు ఆశించిన లాభాలు రేక కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఈ రవిమహాదశలో పోటీ పడడం, లేకపోతే వాడేదో షాప్కి కలర్ వేసాడు కాబట్టి మనం ఇంకో కలర్ వేద్దాం, వాడేదో పెద్ద షాప్ తీసుకున్నాడు కాబట్టి మనం కూడా పెద్ద షాప్ తీసుకుందాం, ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉంటే తప్పకుండా తీసుకోండి. అప్పులు చేసి అలా చేయడం, లేకపోతే కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడం, అప్పులు చేసి కానీ లోన్లు తీసుకుని కానీ చేయడం అస్సలు మంచిది కాదు. ఎంతవరకు కూడా మనం వచ్చిన దాన్ని దాచుకోవడం తప్ప ఎదుటి వాళ్ళు ఏదో చేశారు కాబట్టి మనం కూడా వాళ్ళ ఫంక్షన్ అంత బాగా చేశారు కాబట్టి మన దగ్గర లేకపోయినా అప్పు తెచ్చి చేయడం, ఇలాంటివి ఎక్కువగా ఈ దశ అంటేనే అహంకారం, కొంచెం మనం కూడా ఎదిగినట్టు చూపిద్దాం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అయితే మీ పిల్లలకి అందరికీ కూడా ఈ దశలో మంచి జరుగుతుంది. చాలా వరకు వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి, వివాహాలకు సంబంధించి రవిమహాదశ మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకానికి సంబంధించి మాత్రం ఈ రవిమహాదశ మీకు పర్సనల్గా కొంతవరకు ఈ లేనిపోని అహంకారాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.